అందరి జీవితంలో మేలు చేసి ఉంటారండి. ప్రతి మనిషి జీవితంలో ఎవడో ఖచ్చితంగా ఏం చేసి ఉంటాడు. ఎవడో మేలు చేయకుండా నువ్వు నిలబడి ఉండవు. ఎవడో మేలు చేయకుండా నువ్వు ఈ పరిస్థితిలో ఉండవు. ఖచ్చితంగా ఏం చేసి ఉంటాడు, మేలు చేసి ఉంటాడు. అందరిని గుర్తుపెట్టుకోవాలండి. అందరిని గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తానండి. నేను ఈరోజు బట్టలు వేసుకున్నానంటే బట్టలు ఇచ్చే పేరు గుర్తుపెట్టుకున్నాను. అన్నం పెట్టినోడు పేరు గుర్తుపెట్టుకున్నాను. నన్ను ప్రోత్సహించేవాడు పేరు గుర్తుపెట్టుకున్నాను. నాకు సువార్త చేసేవాడు పేరు గుర్తుపెట్టుకున్నాను. ఈరోజు నేను ఏది చేస్తే ఆ విషయంలో నాకు సహకరించిన పేర్లను గుర్తున్నాయండి. నాకు అనిపిస్తుంటది వీళ్ళందరి కోసం ఓ పెద్ద వేదికేసి పెద్ద వేసి ఊరందరూ పిలిచి వీళ్ళందరి కోసం చెప్పాలని కోరుకుంది. చెప్తాను ఒకరోజు ఖచ్చితంగా. మేలు చేసిన వాడు మనం మర్చిపోకూడదు. మెఫీబోషెతు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మెఫీబోషెతు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మరి నీ ఎడల ఎవడైనా మేలు చేస్తే నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఏమండి, నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుని పిల్లలుగా మనం ఖచ్చితంగా ఏముండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ భావం నీకు ఉండాలి, ఆలోచన నీకు ఉండాలి. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మెఫీబోషెతు జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మెఫీబోషెతు తన జీవితంలో తనకు మేలు చేసిన వాడిని ఏం చేసుకున్నాడు? గుర్తుపెట్టుకొని గడ్డం కత్తిరించుకోలేదంట, కాళ్ళు కడుక్కోలేదంట, బట్టలు ఉతుక్కోలేదంట, అసలు సంతోషంగానే లేదంట. తిరిగి వచ్చే వరకు ఆయన కోసం ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పనండి. ఈ మెఫీబోషెతు జీవితంలో దావీదు మేలు చేశాడు. మేలే కాదండి, దావీదు మరొక పని కూడా చేశాడు. తన దగ్గర పనిచేస్తున్న పనుడు మెఫీబోషెతు యొక్క ఆస్తిని కొట్టేయడానికి మెఫీబోషెతు మీద నిందేశాడు. ఆ నిందను నమ్మేశారు ఎవరు? దావీదు నిందను నమ్మేసి ఏం చేశాడు చెప్పనా? ఆ ఆస్తి మొత్తం తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చేశాడు. దావీదు మెఫీబోషెతుకు మేలు చేశాడు, కీడు చేశాడు. ఏది గుర్తుపెట్టుకున్నాడు? మనం గొప్పోళ్ళు మేలు గుర్తుపెట్టుకోం. ఏం గుర్తుపెట్టుకుంటాం? కీడే. నాకు తెలిసి మెఫీబోషెతు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటో నా ఆస్తిని తీసుకెళ్ళి ఆడికి చేశాడు, నేను తప్పు చేయకపోయినా నా మీద ఏమేస్తాడు, నిందేసి అబద్ధం నమ్మేశాడు అని ఖచ్చితంగా మెఫీబోషెతు బాధపడాలి. కానీ మెఫీబోషెతు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ మేలు చేశాడు, మేలు మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. అంటే నా జీవితంలో చెప్తాను కదా, నాకు మేలు చేసిన వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకు ప్రార్థన చేస్తాను కదా. ఈ మేలు చేసిన వాళ్ళలోనే చాలా మంది నాకు కీడు కూడా చేశారండి. కీడు చేశారు, చేస్తున్నారు కూడా. వాళ్ళు చేసిన కీడుని నాకు కీడు చేశారు కదా, తిరిగి కీడు చేయాలనుకోవట్లేదు ఎప్పుడు వాళ్ళకి. నేను వారు కీడు చేసే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను దేవాలు బాగుండాలని. ఆ మంచి భావన, ఆ మనసు దేవుని పిల్లగా మనకు ఉండాలి. పక్కవాడిని క్షమించలేకపోతే మనం ఎక్కడ గొప్పలు అవ్వగలం? శత్రువుని సైతం ఏం చేయమంటాడు? ప్రేమించండి, ప్రార్థన చేయండి. ఆడి మీకు ఎన్ని చేసినా ప్రార్థన చేయండి. దేవుడు విడిచిపెట్టండి. దేవుడే వాడు చేయాల్సిన శిక్ష వాడికి వేస్తాడు. కానీ వాడు బాగుండాలని ప్రార్థన చేయండి.